చూడటానికి సాఫ్ట్ గా కనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అక్రమ రవాణా చేపడుతున్న సముద్ర జీవుల్లో ఇవి ముందున్నాయి. అవే సీ కుకుంబర్స్, తెలుగులో సముద్ర దోసకాయలు అని పిలుస్తారు. సముద్ర లోతుల్లో నివసించే ఈ జీవులు డెట్రిటస్ పదార్థాలను రీసైకిల్ చేస్తూ సముద్ర జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1700 రకాల సముద్ర దోసకాయలున్న భారత్ లో ఇవి అత్యంత అరుదైన మరియు చట్టపరంగా రక్షణ పొందిన జాతులుగా గుర్తించబడ్డాయి. ఇటీవల తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో 4 లక్షల రూపాయల విలువైన ప్రాసెస్డ్ సముద్ర దోసకాయలు శ్రీలంకకు అక్రమంగా ఎగుమతి చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ అడ్డుకుంది. ఇవి 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ 1 లో ఉండటంతో పూర్తిగా రక్షణ కలిగిన జీవులుగా పరిగణించబడుతున్న చైనా, శ్రీలంక, దక్షిణాసియా దేశాల్లో ఉన్న అధిక డిమాండ్ వల్ల భారత తీర ప్రాంతాల నుండి వీటి స్మగ్లింగ్ రోజురోజుకు పెరుగుతోంది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.